ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. అందరూ బాగున్నారండి. ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం కాబట్టి ఈరోజు కూడా మనము దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పరిశుద్ధ గ్రంథంలో 121వ కీర్తన 5వ వాక్యాన్ని ఈ ఉదయకాలంలో మనం ధ్యానం చేద్దాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. యెహోవా మనకు నీడగా ఉంటాడు. భయంకరమైనటువంటి తుఫాను వస్తుంది. ఆ సమయంలో ఒక కోడి పెట్ట తన రెక్కలు చాపి తన పిల్లలను రెక్కల కింద దాచుతూ ఉంది. భయంకరమైనటువంటి వర్షం వస్తున్న సమయంలో తన యొక్క రెక్కలను గొడుగులాగా పట్టి తన పిల్లలను కాపాడుతూ ఉంది. అలాగే యేసయ్య కూడా తన యొక్క హస్తాలు, చేతులు చాపి మనల్ని కూడా ఆయన రెక్కల కిందకు పిలుస్తూ ఉన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా యేసయ్య యొక్క హస్తాల కిందకి, యేసయ్య యొక్క సన్నిధానముకు మనం వెళ్ళినప్పుడు దేవుడు మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను విడుదల దయచేసి ఆయన మనకు కుడి పక్కన నీడగాను ఆశ్రయముగాను ప్రభువు ఉంటారు. ఆయన ఆశ్రయించిన నరులు ధన్యులు అంటున్నాడు. దేవుని నువ్వు ఆశ్రయించినప్పుడు, దేవుని యొక్క సహాయము మనం కోరుకున్నప్పుడు దేవుడు తన యొక్క రక్తమును ఆయన యొక్క ద్వారా మనల్ని పరిశుద్ధులపరిచి ఏ తెగులు రాకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. అందుకనే సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, కంచి కొట్టువాన్ని పాము కరుచును అని. అంటే దేవుని యొక్క రెక్కల కింద మనం ఉన్నంత కాలము ఏ యొక్క అపాయము కూడా రాకుండా ప్రభు మనకు సహాయము చేస్తారు. ఆయన యొక్క సన్నిధానంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన యొక్క క్షేమాన్ని మనం కోరుకున్నప్పుడు ప్రభువు మనం విడిచిపెట్టకుండా తన ప్రాణాన్ని పెట్టైనా మనం బ్రతికిస్తాడు. అందుకోసమే ప్రభు మనకి ఇలాంటి గొప్ప సమయాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యమును విని అందరికీ షేర్ చేసి దైవ ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మీ అందరికీ కూడా నా నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.